ఇది వాళ్ళ జాతకం. ప్రశ్నలో ఫలితం ఎలా చెబుతామంటే ఆ రోజుకి ఉన్న ప్లానెటరీ పొజిషన్ ప్లస్ ప్రశ్న అడిగినప్పుడు ఉన్న ఉదయ రాశి ఇవన్నీ పరిగణలో తీసుకుని తర్వాత దూది లక్షణం లాంటివన్నీ చూసి ప్రశ్నకు ఫలితం చెప్తాం. అప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ఈమెకి లీగల్ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది. ప్రశ్న చూసి నేను అడిగాను, లీగల్ సమస్య ఉంది కదా? అవును. ఇక్కడ చూడండి, ఇందులో ఇక్కడ 8లో నుండి శుక్రుడు మీద రాహు దృష్టి ఉంది. అప్పుడు అదొక సమస్యగా చెప్పొచ్చు. అలా ఉన్నప్పటికీ లగ్నాధిపతికి వీనస్ పరివర్తన యోగం చేసిన కారణంగా దాని గురించి నేను సీరియస్ గా ఆలోచించలేదు. ఇంకో విషయం ఏమిటంటే శని కుజుడు అదే విధంగా ఇక్కడ రాహు దర్శనం లేదు. శని కుజుడు మాందితో యోగం చేస్తే, అదే విధంగా రాహు కుజుడు మాందితో యోగం చేస్తే అది అభిచార దోష సంకేతం ప్రదర్శిస్తుంది. జాతకంలో అలా ఉంటే అలా ఉన్న వారందరికీ అభిచారం ఉందని చెప్పడానికి వీల్లేదు. అభిచారం అంటే చేతబడి అని అర్థం, జరిగిందని చెప్పలేం.